మహాభారతం ఇది ఒక కథ మాత్రమేనా లేదా సైన్స్ ఏమైనా దాగి ఉందా? మహాభారతంలో గాంధారి గర్భాన్ని నెయ్యిలో పెట్టి రోజు కడిగి పెట్టారని, ఆ విధంగా 100 మంది పుత్రులు పుట్టారు అని చెబుతారు. ఇది కేవలం కథేనా లేక ఇందులో దాగి ఉన్న ఏదైనా శాస్త్రీయ రహస్యం ఉందా? నెయ్యి కుండలు మరియు రోజు కడగడం అంటే నిజంగా ఏమైనా ల్యాబ్ ప్రక్రియలా? ఇవన్నీ చూసినప్పుడు మనకు గుర్తొచ్చేది ఆధునిక టెక్నాలజీలు, IVF ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, స్టెమ్ సెల్స్ ఇంక్యుబేషన్ అనే ప్రక్రియ. అయితే నిజంగా మన పురాణాల్లో ఇవన్నీ ముందే ఉన్నాయా లేక ఇవి కేవలం కథనాలా? ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కుందాం. మైథాలజీ వర్సెస్ సైన్స్, నిజమేంటి? వృషాంతాశ్వుడు పూర్వంశంలో జన్మించి రాజ్యపాలన ధర్మబద్ధంగా చేసేవాడు. భూమండలంలోని రాజులందరినీ జయించి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. అతని భార్య అయిన భద్రతో మితిమీరిన కామకలాపాలకు బానిసే అయిన రాజు క్షయరోగానికి గురి అయి అలా ఆ రోగంతో మరణించాడు. పుత్రుడు లేకుండా భర్త మరణించడం సహించలేని భద్ర సాగమనం చేస్తానని భర్త శవంపై పడి రోధించింది. అట్లా కాదంటే నీ వంటి రూపవంతుడైన పుత్రుణ్ణి ఇవ్వమని కోరింది. అప్పుడు అతని శరీరం నుండి ఒక వాణి వినిపించింది. నా వంటి గొప్ప పరాక్రమశాలి అయిన 7 పుత్రులు పుడతారని చెప్పింది. నీవు ఋతుమతివైన 8వ రోజు కానీ లేదా 14వ రోజున కానీ పరిశుద్ధురాలువై పడుకొని నన్ను స్మరించు అని పలికింది ఆకాశవాణి. ఆమె ఆ వాణి చెప్పినట్లే చెయ్యగా 3 శాల్యులను 4 రుద్రులను మొత్తం 7 మంది పుత్రుల్ని కన్నది. కాబట్టి ఓ పాండురాజా, నువ్వు కూడా దైవానుగ్రహం వలన పుత్రుల్ని పొందుతావు అని కుంతి చెప్పగా, పాండురాజు ఆమెకు ధర్మ సంబంధమైన పురాణ కథను ఇలా చెప్పాడు. పూర్వం స్త్రీలు స్వతంత్ర ప్రవర్తన కలిగి ఉండేవాళ్ళు. ప్రాణులన్నింటికీ సహజమైన సంభోగ ధర్మంతో తమకు ఇష్టమైన పురుషులతో రమిస్తూ ఉండేవారు. ఉద్దాలక మహర్షి భార్య అయిన సుజాత ఆమె మహాపతివ్రత. ఒకనాడు ఆమె ఋతుమతి అయిన 14వ రోజు ఒక వృద్ధుడు వచ్చి నాకొక పుత్రుడు కావాలని కోరాడు. అందుకు ఆమె అతడిని కోరిక ధర్మవిరుద్ధమని చెప్పగా, తన కళ్ళ ముందే ఒక పరాయివాడు తన తల్లిని అలా పిలవడం చూసి శ్వేతకేతువు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అప్పుడు తండ్రి ఉద్దాలక మహర్షి శ్వేతకేతువును శాంతింపజేశాడు. పూర్వకాలం నుండి స్త్రీలకు స్వేచ్ఛ ఉందని, ఇది అప్పటి ఆచారమని వివరించాడు. ఆమె కుమారుడు శ్వేతకేతువు ఆ బ్రాహ్మణుడిపై కోపించి సమాజంలో ఒక కట్టడి చేశాడు. ఆ క్షణం నుండి స్త్రీలు పరపురుషుని కోరరాదు, ఈ కట్టుబాటు లోకంలో అందరికీ వర్తిస్తుంది అని శాసించాడు. శ్వేతకేతువు ఈ కట్టడిని మానవాళికి మేలు కలిగించేలాగా చేశాడు. ఈ మర్యాదనే లోకంలో పూజించదగినదై నడుస్తోంది. శ్వేతకేతువు కట్టడి చేసినప్పటి నుండి భర్త అనుమతి లేకుండా భార్య ఏ పనికి స్వతంత్రాలు కాకుండా అవుతుందని మనువు శాసించాడు. అనగా భర్త చేయమన్నది చేయని భార్యకు పాపం వస్తుందని తెలిపాడు. మహాముని కృష్ణద్వైపాయనుని వలన మేము కురువంశాన్ని వృద్ధి చేసేందుకు జన్మించాం, కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యు, నువ్వు కూడా కీర్తిమంతులవై పుత్రుని కనమని నిన్ను మరీ మరీ వేడుకుంటున్నాను అన్నాడు పాండురాజు. పాండురాజు మాటలు విన్న కుంతి కూడా సంతానాన్ని కోరుకుంటూ తన చిన్నతనంలో దుర్వాస మహర్షి ఉపదేశించిన మంత్రాన్ని గూర్చి భర్తకు చెప్పింది. కావున నేను ఏ దేవుని కోరుకోవాలో నువ్వే నిర్ణయించమని చెప్పింది కుంతి. కుంతి మాటలు విన్న పాండురాజు సంతోషించి, ఓ కుంతి, లోకాలన్నీ ధర్మం మీదనే స్థిరంగా నిలుస్తాయి. ధర్మానికి సత్యానికి అధిపతి అయిన ధర్ముడిని నీవు స్మరించు అని చెప్పాడు. కుంతీదేవి భర్తకు నమస్కరించి మనస్సున ఏకాగ్రం చేసి ముని చెప్పిన మంత్రాన్ని జపించి ధర్మదేవతను ప్రార్థించింది. ధర్ముడు యోగం చేత మానవ రూపాన్ని ధరించి కుంతికి వరమిచ్చాడు. అతడి దయవలన కుంతి గర్భం ధరించి సంవత్సరం తిరిగే లోపుగా చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో కూడి ఉచ్చస్థితిలో ఉండగా అష్టమి నాడు అభిజన్ముహూర్తాన ధర్మదేవత అంశతో ధర్మరాజు జన్మించాడు. శతశృంగ శిఖరంపైనున్న బ్రాహ్మణ శ్రేష్ఠులంతా ధర్మరాజుకు జాతకర్మలు చేయించారు. అతడు కురువంశానికి రాజవుతాడని జోష్యం చెప్పారు.
ఇతడు ధైర్యవంతుడవుతాడని, అందువల్ల యుధిష్ఠిరుడని పిలువబడతాడని ఆ శరీరవాణి పలికింది. అప్పటి నుంచి అతన్ని అంతా యుధిష్ఠిరుడనే పిలవడం మొదలుపెట్టారు. అక్కడ హస్తినాపురంలో గాంధారి కుంతి కన్నా ముందే గర్భవతి అయినా కుంతి కన్నా ముందుగా ప్రసవించలేకపోయింది. అనగా ధర్మరాజే పెద్దవాడయ్యాడు. తానే ముందుగా కనలేకపోయినందుకు గాంధారి ఎంతో దుఃఖిస్తూ కడుపు ఛిద్రమయ్యేంత గట్టిగా అప్పుడు వ్యాసమహర్షి వచ్చి గాంధారితో, నువ్వు చేసిన ఈ అఘాయిత్యం వల్ల పిండం కాస్త విచ్ఛిన్నమైందని చెప్పి ఆ ముక్కలన్నింటినీ 101 నేతి కుండంలో ఉంచి రోజు చన్నీళ్లతో కడుగుతూ కంటికి రెప్పలా చూసుకోండని చెప్పాడు. పరివత్సలుడు పుత్రులుగాను ఒకే ఒక్క కూతురు పుడతారని చెప్పాడు. పాండురాజు ఆజ్ఞాపించగా ఎప్పటి మాలైన కుంతి 1 సంవత్సరం కాగానే వాయుదేవుడిని కృపతో మరో పుత్రుణ్ణి కోరింది. వాయుదేవుడితో సమానమైన కొడుకు పుట్టాడు. అశరీరవాణి ఆ బాలుడికి భీమసేనుడని నామకరణం చేసింది. అక్కడ శతశృంగ పర్వతం మీద భీమసేనుడు పుట్టిన రోజున హస్తినాపురంలో గాంధారి ధృతరాష్ట్రులకు దుర్యోధనుడు జన్మించాడు. దుర్యోధనుడు పుట్టగానే క్రూర మృగాలన్నీ పెద్ద పెట్టున అరిచాయి. నక్కలు, గుడ్లగూబలు, గాడిదల గుంపులుగా చేరి దిక్కులు కంపించేలా ఏడుస్తూ అరిచాయి. ఆకాశం నుండి నెత్తురు వర్ణించింది. దుర్యోధనుడు పుట్టిన రోజునే ధృతరాష్ట్రుడికి వైశ్యకుల కాంత వలన యూత్సవుడు అనే కొడుకు పుట్టాడు. ఆ తర్వాత గాంధారికి రోజుకొక్కడు చొప్పున మిగిలిన వారందరూ పుట్టారు. వారిలో చివరిగా పుట్టింది ఆడశిశువు అయింది. ఆమెయే దుశ్శల అనే పేరుతో పిలువబడింది. ఆ ఒక్క ఆడపిల్ల వలన ద్రౌహిత్రులు కూడా కలగబోతారు కదా అని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు కలిగిన దుశ్శకనాలు తెలుసుకున్న జ్ఞానులైన మహాత్ములు జరగబోయే లోకనాశనాన్ని తలుచుకొని చింతించారు. అందువల్ల వారంతా కలిసి ధృతరాష్ట్రునితో, మహారాజా, కులానికి లోకానికి కీడు కలిగించే దుర్యోధనుని విడిచిపెట్టు, మిగిలిన 100 మందిలో ఒకరిని రాజ్యాధికారానికి ఎన్నుకో అన్నారు. పుత్ర మమకారం చేత వాళ్ళ మాటలో మహారాజుకు రుచించలేదు. భీమసేనుడు పుట్టిన మరునాడు దైవదర్శనానికై బాలుని ఎత్తుకుని దేవాలయానికి ప్రయాణమయ్యారు పాండురాజు మరియు కుంతి. దారి అంతా రాళ్ళు రప్పలు ఎత్తుపల్లాలుగా ఉంది. ఇంతలో మాంసం కోసం పొంచి ఉన్న పులి ఒకటి భీమసేనునిపైకి దూసుకొచ్చింది. అక్కడే ఉన్న పాండురాజు 3 వాడి అయిన బాణాలతో ఆ పులిని చంపి బాలుణ్ణి రక్షించాడు. ఇంతలో కుంతీదేవి భయంతో కంపిస్తూ ఉండగా చేతిలో ఉన్న బిడ్డ కాస్త జారి కింద పడ్డాడు. కొండరాయి పగిలి పొడి పొడి అయింది. వెంటనే పాండురాజు పరుగున వచ్చి బాలుని చేతిలోకి తీసుకుని ఎత్తుకున్నాడు. కుంతితో కలిసి దైవదర్శనం చేసుకుని వస్తూ ఉండగా ధృతరాష్ట్రునికి గాంధారి వలన 9 పుత్రులు పొందారని తెలుసుకుని సంతోషించాడు పాండురాజు. మళ్ళీ పాండురాజు ముల్లోకాలను జయించే కొడుకు కావాలని దేవేంద్రుని ధ్యానిస్తూ ఏకాగ్ర చిత్తంతో తపస్సు ప్రారంభించాడు. అట్లాగే కుంతీదేవిని కూడా 1 సంవత్సరం పాటు నిష్ఠగా వ్రతం చేయమన్నాడు. ఒక రోజున దేవేంద్రుడు ప్రత్యక్షమై, ఓ పాండురాజా, నీ మనసులోని కోరిక నాకు తెలుసు. శత్రువుల్ని నాశనం చేసేవాడు, బంధువులు స్నేహితులను సంతోషపెట్టేవాడు అయిన పుత్రుడు జన్మిస్తాడు అని పలికి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత పాండురాజు కుంతీదేవితో, ఓ కుంతి, దేవేంద్రుని అనుగ్రహంతో నా వంశాన్ని వెలిగించగల కొడుకును పొందు అన్నాడు. భర్త మాటలు విన్న కుంతి పూర్వం వలనే దుర్వాసుడిచ్చిన మంత్రాన్ని ధ్యానం చేసి ఇంద్రుణ్ణి ప్రార్థించింది. దేవేంద్రుడు ప్రత్యక్షమై ఓ పుత్రుని ప్రసాదించి అదృశ్యమయ్యాడు. దేవేంద్రుని అంశతో ఉత్తర ఫాల్గుణ నక్షత్ర ప్రథమ పాదంలో జన్మించాడు. అతడు కార్తవీర్యుని కన్నా వీరుడు కావడం చేత అర్జునుడని పేరు పెట్టారు. యుద్ధంలో ఇంద్రాది దేవతల్ని ఓడించి పరాక్రమంతో ఖాండవ వనాన్ని దహిస్తాడు. భూమి మీద రాజులందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయాగాన్ని చేయిస్తాడు. ఈ దేవతల నుండి దివ్యాస్త్రాల్ని పొంది శత్రువుల్ని జయిస్తాడు అని అశరీరవాణి గంభీరంగా పలికింది. వెంటనే దేవతలు దుందుబులు మ్రోగించి పుష్పవర్షం కురిపించారు. పాండురాజు కుంతి వలన సంతోషించి ఆ 3 పిల్లలతో కాలం గడుపుతున్నారు. మాదిరి దుఃఖంతో ఇలా అనుకుంది, కుంతి తను కోరుకున్నట్లుగా 3 కుమారులతో సంతోషంగా కాలం గడుపుతోంది. నేను ఆడజన్మ ఎత్తి కూడా సంతానం లేనిదానివైపోయాను.
అని. ఈ విధంగా విలపిస్తూ ఒకరోజు భర్తతో కలిసి ఉన్నప్పుడు తన మనసున ఉన్నది వెలిబుచ్చుకుంది మాద్రి. నువ్వు కుంతీదేవి అనుగ్రహిస్తే ఆ మంత్ర మహిమ వల్ల నేను కూడా పుత్ర సంతానం పొందగలుగుతాను అన్నది. ఆ మాటలు విన్న పాండురాజు, ఓ మాద్రి, నువ్వు విచారాన్ని విడిచిపెట్టు, నేను కుంతి కూడా అదే ఆలోచనలు ఉన్నాం అని అంటూ కుంతీదేవిని పిలిచి మాద్రి కోరికను తెలిపాడు. భర్త ఆదేశించగా మాద్రికి మంత్రోపదేశం చేసింది కుంతి. అశ్విని దేవతల అనుగ్రహంతో కవలలు పుట్టారు. ఆ పిల్లలకు నకుల సహదేవులని పేర్లు పెట్టింది. పాండురాజు మునుల శాపం వలన శతశృంగ పర్వతంపైనే ఉంటూ తపస్సు చేస్తూ దైవానుగ్రహం చేత 5 పుత్రుల్ని పొందాడని కుంతి అన్నగారైన వాసుదేవుడు చాలా సంతోషించాడు. తన పురోహితుడైన కశ్యపుడి చేత అనేక విలువైన రత్నాభరణాలను పంపాడు. కశ్యపుడు పాండురాజుకు కుంతి మాద్రులకు వాసుదేవుని సందేశాన్ని వివరించారు. అక్కడే ఉండి పాండవుల 5 ఉపనయనం కర్మలు చేసి వేదాధ్యయనం నేర్పించాడు. వసంతకాలంలో ఒకనాటి రాత్రి మన్మధునిచే ప్రేరేపించబడిన వాడైన పాండురాజు కుంతి కన్ను కప్పి మాద్రి పక్కలో చేరాడు. ఆ మన్మథ వేషంలో పాండురాజు మునిశాపాన్ని మర్చిపోయాడు. మాద్రి భయంతోనూ దుఃఖంతోనూ ఎంత వారిస్తున్నా బలవంతం చేసి ఆమెతో సంభోగం సుఖాన్ని కోరాడు. అంతే, పాండురాజు వెంటనే ప్రాణాలు విడిచాడు. అట్టి పాండురాజుకు కౌగిలించుకుని మాద్రి ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉంటే కుంతి పిల్లలు పరుగు పరుగున వచ్చారు. ఆ ఏడుపులు పెడబెబ్బలతో శతశృంగ పర్వతమంతా మారుమొరోగింది. మునులంతా పరిగెత్తుకు వచ్చారు. అప్పుడు కుంతి మాద్రితో, ఓ మాద్రి, నువ్వు ఆయన వద్ద నుండి యువతలకొచ్చేయి. నేనే ఆయనకు ధర్మపత్నిని. ఆయన లేకుండా నేను జీవించలేను. నువ్వు పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకో అంది. కుంతి మాటలు మాద్రిని పిచ్చిదాన్నే చేశాయి. మాద్రి కుంతితో ఇలా అంది, కుంతి, నీ మంత్రమహిమ చేత కురువంశాన్ని నిలబెట్టావు. పాండురాజుకు ఎక్కువ సంతోషాన్ని కలిగించే పుణ్యలోక ప్రాప్తికి అర్హుణ్ణి చేశావు. ఆయన కోరిక పూర్తిగా నెరవేరింది. నేను ఈ లోకంలో భర్త కోరికేదీ తీర్చలేకపోయాను. అందువల్ల పైలోకలకు ఆయన వెంటనే ఉంటూ ఆ లోటు తీర్చుకుంటాను అని చెప్పి వేలాది మంది మహర్షులకు మొక్కి భర్త శవంతో పాటు తాను కూడా చితికెక్కి మంటల్లో మాద్రి ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత మునులంతా కలిసి ఇలా అనుకున్నారు, ఈ పాండురాజు రాజ్యాన్ని సంపదల్ని వద్దనుకుని తపస్సు చేసుకుంటున్న మన్నల్నే నమ్ముకుని నిశ్చింతంగా ఉన్నాడు. ఇప్పుడు కుంతీదేవిని కొడుకుల్ని మనకు అప్పజెప్పి తాను నిశ్చింతగా స్వర్గానికి వెళ్ళాడు. మనమింకా ఆలస్యం చేయకుండా వెంటనే పాండవుల్ని హస్తినాపురం తీసుకొని పోయి కురుపెద్దలకు అప్పగిద్దాం అని మునులంతా కలిసి కుంతీదేవిని పిల్లల్ని వెంటబెట్టుకొని హస్తినాపురానికి వెళ్ళారు. పురజనులంతా వాళ్ళను చూస్తూ పాండురాజు దైవానుగ్రహం చేత ఈ పిల్లలందరినీ కన్నాడట, వాళ్ళ తేజస్సు చూస్తూ ఉంటే నిజంగా దేవతల అనుగ్రహం చేత పుట్టినట్లుగానే కనిపిస్తున్నారు అని అంతా అనుకున్నారు. వాళ్ళను చూసేందుకు జనం గుంపులు గుంపులుగా ఎగబడి చూశారు. 1000 మంది మునులు వెంటరాగా కుంతి పాండుపుత్రులు రాజభవనాన్ని చేరగానే మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఎదురు వెళ్ళి వాళ్ళను లోపలికి తీసుకువచ్చారు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక మొదలైన వారంతా ముందుగా మునులకు నమస్కరించి పాండవుల్ని ప్రేమగా ఎత్తుకుని కుంతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని గౌరవించారు. యుధిష్ఠర, భీమార్జున, నకుల, సహదేవుల 5 దేవతా ప్రభావం గల పేర్లను అశరీరవాణియే పెట్టింది. బ్రహ్మర్షులే వీరికి ఉపనయనం చేశారు. కురువంశంలో పెద్దలైన మీరే వీరిని పెద్ద చెయ్యండి అని చెప్పి ఆ 1000 మంది అంతర్ధానమయ్యారు. వ్యాస, భీష్మ, ధృతరాష్ట్రుల అనుమతితో విదురుడు బ్రాహ్మణులను చెప్పినట్లుగా పవిత్ర స్థలంలో అస్థికలకు సంస్కారం జరిపించి యథావిధిగా దానాలు చేయించి ఉత్తర క్రియలు పూర్తి చేయించారు. ఆ తర్వాత కృష్ణ దైపాయనుడు వాళ్ళిద్దరినీ ఓదార్చి సత్యవతితో రహస్యంగా ఇలా అన్నాడు, బాగా ఆలోచించి చూస్తే సంసారం ఎండమావుల్లా అతి చంచలమనిపిస్తోంది. సంపదలు,
అశాశ్వతాలే. రాబోయే రోజుల కంటే గడిచిపోయిన రోజులే మేలనిపిస్తోంది. ధృతరాష్ట్రుని కొడుకులంతా దుర్మార్గులు, కయ్యానికి కాలు దువ్వుతారు. వాళ్ళ మూలంగా కురువంశం నాశనం కాబోతోంది. ధృతరాష్ట్రునికి ఎటు తప్పదు, కనుక మీరంతా తపోవనానికి వెళ్ళిపోండి అన్నాడు. వ్యాసుని ఉపదేశాన్ని తీసుకుని సత్యవతి కోడళ్ళైన అంబిక, అంబాలికలను తీసుకుని అడవులకు పోయి తపస్సు చేసుకుంటూ కొంతకాలానికి శరీరత్యాగం చేశారు. ధృతరాష్ట్రుడు తన పిల్లలు, తమ్ముని పిల్లలు అన్న అమరిక లేకుండా పెంచుకొస్తున్నాడు. మరి చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? మన పూర్వీకుల జీవితం, జననం, ప్రకృతి గురించి లోతుగా ఆలోచించేవారు. ఇదే విషయాన్ని గాంధారి కథతో పోలిస్తే మహాభారతం ఒక సైన్స్. కుండలు ఇంక్యుబేటర్ లాగా అనిపించవచ్చు, నెయ్యి పోషక మాధ్యమంలాగా భావించవచ్చు. పురాణాల్లో నెయ్యి అంటే ఘృతం, అంటే శుభ్రత, పవిత్రత అని అర్థం. నెయ్యి కొంతవరకు ప్రిజర్వేటర్ లాగా పనిచేస్తుంది, తేమను తగ్గిస్తుంది, బ్యాక్టీరియా గ్రోత్ కొంచెం స్లోగా చేస్తుంది. అందుకే కొన్ని ఔషధాలు, ఆహారాలు నెయ్యిలో నిల్వ చేసి ఉంచుతారు. నెయ్యి ఓజస్ అనగా శరీర బలం, జీవశక్తిని పెంపొందిస్తుంది. అందుకే జీవం పెంపకంకి సింబాలిక్గా వాడి ఉండవచ్చు, అంతేగాని సైన్స్కు ఆధారాలు లేవు. పోల్చుకోవడానికి మాత్రమే సరిపోతుంది. కుండలు ఇంక్యుబేటర్స్ లాగా, నెయ్యిని మీడియం లాగా, కడగడం స్టెరిలైజేషన్ లాగా మనం పోల్చి చెప్పవచ్చు.